చదవబడిన వాక్య భాగంలో హన్నా అనే ఒక సహోదరి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఉంది. దేవుని వలన నాకు మహా సంతోషము కలిగింది, మహాబలం కూడా కలిగింది. ఎవరైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడతారో, విశ్వాసంతో దేవుని సన్నిధిని ప్రార్థన చేసి దేవుడు ఆశీర్వదించేంత మట్టుకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారికి ఖచ్చితంగా దేవుడు నూతన బలాన్ని, నూతన శక్తిని దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. హృదయం నిండా సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. ఎందుకంటే మనము చేయలేని కార్యాలు, మనకు ఊహకు అందని కార్యాలు దేవుడు మన పక్షంగా చేస్తాడు. బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే, మనము అడుగుదానికంటే, ఊహించుకున్న దానికంటే దేవుడు అత్యధికముగా చేయగలడు. మనము ఆశించింది దొరికితే సంతోషమే. మనం ఆశించినది, మన వల్ల కానిది దేవుడు చేశాడంటే అది మహా సంతోషం, మహా సంతోషం. పిల్లరా, హన్నా తన జీవితంలో ఎన్నోసార్లు నిరాశపడుతూ వచ్చింది, ఎన్నోసార్లు నిష్ఠూరపడుతూ వచ్చింది, అనేక సార్లు అన్నపానాలు మానేస్తూ వచ్చింది, అనేక సార్లు మనుషుల యొక్క మాటలు ఆమెను కృంగదీస్తూ వచ్చినాయి. ఎందుకు అంటే ఆమెకు వివాహం జరిగింది కానీ చాలా కాలం ఆమెకు సంతానం లేదు. సంతానం లేమి ద్వారా ఆమె చాలా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆమె దేవుని వైపు చూస్తూ వచ్చింది. దేవుని వైపు చూసింది గనక దేవుడు ఏం చేశాడంటే ఆమెకు హృదయపూర్వకంగా సంతోషాన్ని ఇచ్చాడు, మహాబలమును కలుగు చేశాడు. దేవుడు సమయోచితమైన సహాయము ఆమెకు అనుగ్రహించినప్పుడు ఆమె దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. దేవుడు అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ మేలు చేస్తాడు, కానీ కొంతమంది మాత్రమే కృతజ్ఞత కలిగి ఉంటారు. కృతజ్ఞత కలవారికి దేవుడు ఇంకా కృప చూపెడతాడు, ఇంకా ఇంకా కృప చూపెడతాడు. ఎందుకంటే కొద్దిలో మనము నమ్మకంగా ఉంటే ఎక్కువైన వాటి మీద కూడా దేవుడు మనల్ని నియమిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండు. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది దేవుని సన్నిధిలో తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. ఆ సమస్యలు పోయిన తర్వాత ఆ తీర్మానాలు కూడా మర్చిపోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ హన్నాను చూసినట్లయితే హన్నా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. దేవుడు ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో ఆమె వివరిస్తూ ఉంది. దేవుని వలన ఆమె సంతోషాన్ని పొందుకుంది, మహాబలాన్ని కూడా పొందుకుంది. ఏంటి మహాబలం అంటే, ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తాం, కానీ సంతానం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. వివాహమైన వాళ్ళకి సంతానం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. వెంటనే సంతానం కలిగే వాళ్ళకి ఆ కష్టం తెలియదేమో, కానీ చాలా కాలం సంతానం లేకపోతే మాత్రం దాని అవసరత ఎంతో లేని వాళ్ళకి బాగా అర్థమైంది. హన్నా దేవుని సన్నిధికి వచ్చి ఒక చిన్న ప్రార్థన, చక్కని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. హన్నా బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించు ఏడుస్తూ ఉందట. చూసారా, ఆమె ఏ పాపం చేయలేదు, ఏ లోపం ఆమెలో లేదు. ఆమె కృంగిపోవటానికి, బహుగా దుఃఖాక్రాంతురాలు అవటానికి, ఆమె ఏడవటానికి పరిస్థితి ఏంటంటే ఆమెకు సంతానం లేదు. దేవుని సన్నిధికి, సిలోహు దేవాలయానికి వచ్చి దేవుని సన్నిధిలో ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె ఎలా ఏడుస్తుంది అంటే పెద్ద పెద్దగా ఏడవట్లా, పెద్ద పెద్దగా ప్రార్థన చేయట్లా. తన మనసులో తన మనవిని, తన గోడుని
దేవుని సన్నిధిలో వెల్లడి చేస్తూ ఉంది. ప్రభువా, బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధికి వచ్చి ఆమె బహుగా ఏడుస్తూ ఇలాగున ప్రార్థన చేసింది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆమె నోరు తెరవంగానే దేవుని స్తుతిస్తూ ఉంది. మనం కూడా ప్రార్థనకు ముందు కొద్ది సమయం దేవుని స్తుతించాలి. హన్నా ఏం చేస్తుంది అంటే, ఆమె ఎంతో దుఃఖములో, బాధలో, నిష్ఠూరముతో ఇబ్బంది పడుతూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన ఉంది. ఏమనంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా. మన దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. ఆయన సర్వలోకానికి రాజు అయి ఉన్నాడు. సర్వలోకము ఆయన నోటి మాట వలన కలిగింది. ఆయన సైన్యములకు అధిపతి. మన దేవుడు ఎవరు? యుద్ధ దినమున రథములను సిద్ధపరచుట కద్దు రక్షణ యెహోవా స్వాధీనం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఎంత సిద్ధపడినా రక్షణ అనేది దేవుడు అనుగ్రహించాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొడవలు, అల్లర్లు, యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి మనం వింటూ ఉన్నాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణం బాగొట్టుకుంటే ఉపయోగం ఏంటి? దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, కల్లోలమైనటువంటి పరిస్థితులను ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటినీ శాంతి సమాధానాలతో నింపగలిగిన శక్తి సంపన్నుడు మన దేవుడైనటువంటి యెహోవా. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యాన్ని నడిపించేది మన దేవుడు, మనల్ని నడిపించేది దేవుడు. ఆమె కృతజ్ఞత హృదయంతో ఆమె బాధలో ఉంటూ కూడా దేవుని స్తుతిస్తూ వచ్చింది. ఏమని స్తుతిస్తూ వచ్చిందంటే, నీ సేవకురాల్ని నేను, లేకపోతే నీ దాసురాల్ని, నీ సేవకురాలని నేను అని దేవునికి గుర్తు చేస్తుంది. నీ సేవకురాలైన నా శ్రమను చూచి. మనం భూమి మీద ఎన్నో రకాలైన శ్రమలు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అంటూ ఉంటాం, దేవుడన్నా చూస్తున్నాడా లేదా నన్ను, దేవుడన్నా చూస్తున్నాడా లేదని. అరణ్యంలో తిరుగుతున్నటువంటి హాగర్ని దేవుడు చూశాడు. హాగర్కి దేవుడు ఆమె ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తూ వచ్చాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన బాధపడువాని బాధను తృణీకరించలేదు. మనము చాలామంది బాధల్లో ఉన్నప్పుడు, వారి బాధలను చూసినప్పుడు వీళ్ళకి ఎప్పుడూ బాధలే, వీళ్ళకి ఎప్పుడూ కష్టాలే, వీళ్ళకి ఎప్పుడు రోగాలే, వీళ్ళకి ఎప్పుడు గొడవలే, వీళ్ళకి ఎప్పుడు అసమాధానాలే అని మనం ఏం చేస్తామంటే వాళ్ళని తృణీకరిస్తూ ఉంటాం. లేకపోతే వారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే ఆయన బాధపడువాని బాధను తృణీకరించలేదు. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి మనం వెళ్ళినా దేవుడు మన విషయంలో విసుగుపడడు. పొరుగువాని ఇంటికి మాటి మాటికి వెళితే మనం చులకనైపోతాం, చులకనవుతాం కదా. అయితే దేవుని సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, కానీ మనల్ని చులకనగా చూడడు. మోషే అన్నాడు, మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లుగా ఏ దేవుడు ఏ జనాంగానికి కూడా సమీపంగా లేడు. మన దేవుడు బాధపడువాని బాధను తృణీకరించుడు. నీకున్న కష్టాలు, శ్రమలు, నీకున్న ఇబ్బందులు అన్నీ కూడా దేవుడు వింటాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో మన సమస్యలు మనం మనుషులకు చెబుతున్నప్పుడు 1-2 సార్లు వింటారేమో, కానీ మాటి మాటికి వినాలంటే వారు వినరు, విసుగుపడతారు. అందుకని దావీదు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని
ఆయన నా ప్రార్థన ఆలకించి నా శ్రమలన్నిటిలో నుంచి నన్ను విడిపించాడు.